మకర రాశి. ఈ రాశి వారికి రోజు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. చేసే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఏకాగ్రతతో పనిచేయడం వలన మీకు సమయము ఆదా అవుతుంది. శుభవార్త వింటారు. ధనపరంగా కొంత అనుకూలంగా ఉన్నా కూడా తగిన విధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. మకర రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉంది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శుభ కార్యక్రమం లోపట పాల్గొంటారు. మాతృవర్గం అమ్మమ్మ తరపు నుంచి శుభవార్తను వింటారు. పెద్దల యొక్క సలహాలు సూచనలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. కుంభరాశి వారు ఈరోజు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే వాయిదా వేసుకోండి. దానివల్ల కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పెట్టించండి, సమర్పించండి. మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. రుణ ఒత్తిడి కూడా తగ్గి కొంత ఆనందంగా ఉంటారు. మిత్రులతోని సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతోని ఆధ్యాత్మిక కార్యక్రమం లోపట పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. దూర బంధువుల్ని కలుస్తారు. కొన్ని నిర్ణయాలు వాయిదా పడ్డా కూడా అవి కొంత మీకు మేలు కలిగిస్తాయి. మధ్యవర్తిత్వానికి ఈరోజు మీరు వెళ్ళవద్దు. మీనరాశి వారు శనికి ఈరోజు తైలాన్ని సమర్పించి అష్టోత్తర నామాలు చదువుకోండి. మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది.